నమస్తే అండి. నేను రజా. చిరంజీవి గారికి పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఘన సన్మానం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి ముఖ్య అతిథిగా ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు. ఇది కొంచెం పక్కన పెడితే ఇది చేస్తుంది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు తెలుస్తుంది. లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి సినీ ప్రముఖులు అందరూ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ ఏ సంబంధం కూడా ఉన్నట్టయితే తెలియట్లేదు. సినీ కళామ తల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది. దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం రావడంతో మెగాస్టార్ అభిమానులు శుభాకాంక్షలు వెలువెత్తిస్తున్నారు. సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ క్రీడా ప్రముఖులు కూడా చిరంజీవి గారిని కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ప్రత్యేకంగా అభినందించాలని ఘనంగా సత్కరించాలని నిర్ణయం అయితే తీసుకుంది. కోసం శిల్పకళా వేదికలో ఒక గ్రాండ్ ఈవెంట్ ని అయితే ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి చిరంజీవి గారిని సత్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి గారితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చిరంజీవి గారికి వెంకయ్య నాయుడు గారికి ఆహ్వానం పంపారు. చిరంజీవి గారితో పాటు పలువురికి అవార్డు గ్రహీతలకు ఈ ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా సత్కారం జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు వెంకయ్య నాయుడు గారు కూడా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గడ్డం సమ్మయ్య, అదేవిధంగా దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందచారి, కేతావత్ సోమ్లాల్ తదితరులు పద్మ అవార్డులకు అయితే ఎంపికయ్యారు. వీరందరికీ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం జరుగుతుంది.